नंबर भी ऐड करवाएंगे सर, पास्टर्स भी नंबर का ऐड ఒక 10 minutes అండ్ కూర్చుందమ్మా. ఎస్, ఏపీలో అధికార వైసీపీ తన 3వ జాబితాను విడుదల చేసింది. అనూహ్యంగా ఏదైతే ఇటు అన్నమయ్య జిల్లాకు సంబంధించి మదనపల్లి నియోజకవర్గ సమన్వయకర్తగా కూడా నిషార్ అహ్మద్ పేరుని అనూహ్యంగా కూడా ప్రకటనలో అంటే లిస్టులో తన జాబితాలో వెల్లడించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆ అభ్యర్థి నిషార్ అహ్మద్ మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ సార్. ఏంటి సార్, ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి? సడన్గా అందరూ ఊహించినటువంటి ఓ వ్యక్తి పేరు సడన్గా మదనపల్లి అసెంబ్లీ స్థానానికి వినపడడం అనేది, అంటే ఎవరు క్యాడర్ కూడా ఎక్స్పెక్ట్ చేయనటువంటి నేమ్, ఏ విధంగా సార్? మొదటగా అందరికంటే ఏమంటే మదనపల్లి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఒక మైనారిటీస్కు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న దీని ప్రకారము మనకు మైనారిటీ కోటాల్లో మదనపల్లి సీట్ ఇవ్వడం జరిగింది సార్. దానికి అందరికంటే ముఖ్యంగా ఫస్ట్గా నేను జగన్మోహన్ రెడ్డి గారిని, తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని, తర్వాత వచ్చి మిథున్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఒక సామాన్యమైన కుటుంబం మాది వచ్చి మా నాయన వచ్చి ఒరిజినల్లీ ఒక రైతు కుటుంబంకు సంబంధం ఉండే వ్యక్తి. మామూలు రైతుగా ఉండే మా నాయన ఇక్కడ సైతం చుట్టుపక్కల భూములు చేసుకుంటూ ఒక దగ్గర ఒక 40 పెద్దిరెడ్డి మన రాజారెడ్డి గారు ఉన్నారే, రాజారెడ్డి గారు అక్కడి నుండి ఆయన ఫాలోవర్గా మన ఆయన ఇంట్లో వచ్చినాడు. దాని తర్వాత పెద్ద మసీదుకు పెద్దగా 30 సంవత్సరాలు మన ఆయన సేవ చేసినాడు. సేవ చేసిన తర్వాత చాలా దినాల వరకు అన్ని కులాలకు అతీతంగా ఊరికి పెద్ద మనిషిగా ఉండి చాలా వరకు మంచి చేసినాడు. దాని తర్వాత ఏమైందంటే దానికి తోడు ఒక ముస్లిం కుటుంబం ఉండి ఈరోజు కూడా అగ్రికల్చర్ మీద డిపెండ్ అయిన కుటుంబం మాది. అంటే రైతులకు మాకు మంచి సన్నిహితం ఉంది. మా నాయన తనతో పెద్దగా ఉండి దానివల్ల అన్ని మతాలకు కలిసిమెలిసి ఉన్నాడు. ఇంకా నేను ఒక ఇంజనీర్గా ఉద్యోగం చేసిన, దగ్గర 30 సంవత్సరాలు పంచాయతీరాజ్లో ఇంజనీర్గా పనిచేసిన. పంచాయతీరాజ్ ఇంజనీర్ చేసి చుట్టుపక్కల ఉండే అన్ని గ్రామాల్లో కూడా నాకు పిఆర్ డిపార్ట్మెంట్ సంబంధము అన్నీ నాకు బాగా తెలుసు. అది తెలిసి నాకు మౌలిక సదుపాయాలు ఏమేమి కావాలా, పల్లెలకు ఏమేమి అవసరం ఉంది, అంతా నాకు బాగా తెలుసు. ఇవన్నీ పరిగణలో తీసుకొని బాగా సర్వే చేయించి పాతక నుండి మాకు ఇది చేసి ఈరోజు మాకు ఆయన ఒక అవకాశం కల్పించినాడు. అది నేను ఖచ్చితంగా కీపప్ చేసుకుంటాను. నా మీద నమ్మకం ఉంచిన జగన్మోహన్ రెడ్డి గారిని, మళ్ళా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని నా ధన్యవాదాలు తెలుపుకుంటూ. అంటే ఎలా ఇది సాధ్యపడింది సార్? మీరే వెళ్ళి కలవడం జరిగిందా, లేకపోతే మీకే అంటే ప్రజాసేవ చేయాలని చెప్పి అనిపించి మాకు అవకాశం ఇవ్వమని చెప్పి మీరు కలవడం జరిగిందా, లేకపోతే మేము విన్నాం కొద్దిగా నాన్నగారితో ఇటు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి మా మంచి సంబంధాలు ఉండేవని, రాజశేఖర రెడ్డి గారు మీ ఇంటికి వచ్చేవారని, మీరు రాజశేఖర రెడ్డి ఇంటికి వెళ్ళేవారు మీ తండ్రి గారు అనేసి, సో ముందే కూడా ఒకసారి మాట్లాడుకున్నట్టు అంటే కొడుక్కి అవకాశం కల్పిస్తే బాగుంటుందని ఏదో డిస్కషన్ జరిగినట్టు ఇలాంటి నేపథ్యం ఉంది కాబట్టి, సో ఈసారి మీరే వెళ్ళి అవకాశం కల్పించమని కోరారా, లేకపోతే పార్టీ మీ వైపు చూడడం జరిగింది? మేము యాక్చువల్గా 2014లోనే మా నాన్నగారు చనిపోక ముందు 2014లోనే మాకు అవకాశం కల్పించండి అని చెప్పినాం. ఓకే. ఆ రోజు కూడా మైనార్టీ కోట్లో ఇస్తామని చెప్పారు. కానీ కొన్ని కారణాల వల్ల ఇక్కడ బీజేపీకి ఇచ్చిన దానివల్ల కొన్ని కారణాల వల్ల ఏమైందంటే తిపాటి సార్కు ఇవ్వడం జరిగింది. అప్పుడు నాకు తిపాటి సార్ మధ్యలోనే పోటీ ఉండింది. నా పేరు టీవీలో కూడా వచ్చేసింది నాదే అని అలాట్ అయిందని. ఆ రోజు మళ్ళీ ఆ టైంకి ఏదో కొన్ని కారణాల వల్ల పార్టీ నాకు ఇవ్వలేకపోయింది. అయినా మేము నమ్మకం ఉంచి పార్టీ మీద నమ్మకంతో తిపాటి సార్కి సహాయం చేసినాము. మళ్ళీ 2019లో కూడా కొన్ని కారణాల వల్ల నాకు చేజారింది టికెట్. అయినా మేము ఆ కుటుంబంతోనే సన్నిహితంగా ఉండి పార్టీకి అగెనిస్ట్ పోకుండా, అంటే నేను అప్పుడు ఉద్యోగస్తుడిగా ఉంటిని, కానీ మా నాయన రాజకీయాల్లో టోటల్ ఆయన చూస్తున్నాడు, యాక్టివ్గా ఉన్నాడు. అయినా మేము ఆయన మీద నమ్మకం ఉండి ఆ పార్టీకి లాయల్గానే ఉన్నాం. దానికి ప్రతిఫలంగా ఈరోజు మాకు అవకాశం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ మన మిత్రున్న కానీ వాళ్ళందరూ దానికి కన్సిడర్ చేసుకొని మళ్ళీ వీళ్ళతో మాట్లాడి మన సీఎం గారితో మాట్లాడి మాకేదో ఒక అవకాశం కల్పించారు. ఖచ్చితంగా వాళ్ళ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళది నేను కీపప్ చేసుకుంటాను. ఏంటి సార్, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి మీరు ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటేనే చాలు అనిపించేటువంటి వ్యక్తిత్వం చాలామంది ఉద్యోగుల్లో ఉంటుంది. అంటే రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉండబోతుంది లైఫ్, గెలుపోవటంలో అనేవి ఎన్నో వస్తూ ఉంటాయి పోతుంటాయి, అవంతా తట్టుకొని మనకు అవసరమా అనేటువంటి చాలామంది ఆలోచిస్తుంటారు. మీరు ఏ విధంగా రాజకీయాల్లోకి రావాలని మీకు అనిపించింది, అసలు ఏది ప్రేరేపించింది? యాక్చువల్గా నేను ఇంజనీర్గా ఉండేటప్పుడు చాలామంది ఎమ్మెల్యేస్తో నేను తిరగడం జరిగింది వాళ్ళతో పాటు. వాళ్ళ ప్రభాకర్ రెడ్డి గారు కానీ, కల్చర్ల ప్రభాకర్ రెడ్డి గారు కానీ, ఆవుల మోహన్ రెడ్డి గారు కానీ ఆ టైంలో నుండి ఆయన దగ్గర వస్తూ పోతూ పిఆర్ డిపార్ట్మెంట్లో చాలా గవర్నమెంట్ స్కీమ్, జన్మభూమి అంట, ప్రజల చాలా గవర్నమెంట్ స్కీమ్స్లో మాకు వాళ్ళకు ఇంటరాక్షన్ ఉండింది.
బాగా జరగడం చూసింది. వాళ్ళ సేవ, వాళ్ళ అంకిత భావము, ప్రజలకు ఏమేమి అవసరాలు ఉంటాయి. నిజంగానే ఈ కాలంలో ప్రజలకు 90% పెద్ద అవసరాలు ఉండవు. చిన్న చిన్న అవసరాలు కూడా మనం తీర్చగలిగితే వాళ్ళు ఎంతో మన జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. అది చూసి నాకు అప్పటి నుండే నాకు ఒక మధ్యలో ఒక ఇది అయింది, మనం కూడా ఏదో చేసినందుకు ఏదో కొంచెం చేద్దాం ప్రజలకు అని చెప్పి ఒక కోరిక అయింది. దాని తర్వాత నేను ఇంజనీరింగ్ ఆల్మోస్ట్ రిటైర్మెంట్ 2-3 ఏళ్ళు ఉండింది. ఇంకా 2-3 ఏళ్ళు అట్లా రిటైర్మెంట్ అవుతున్నాం కదా, దానికోసం వాలంటీర్ రిటైర్మెంట్, మా నాయన చనిపోయారు, వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ఆయనంతా భూములు గీములు నేనే చూసుకుంటూ ప్రజలకు ఏదో కొంచెం చేస్తామని. నాకు 4 పిల్లలు డాక్టర్సే కావాలి, వాళ్ళు వెల్ సెటిల్డ్, అంతా పీజీ చేస్తున్నారు, అంతా ఫ్రీ సీట్లు తీసుకున్నారు. ఏదో ఇంకా దేవుడు మనకి తెచ్చినప్పుడు మనం కూడా ప్రజలకు ఏదో కొద్ది గొప్ప చేద్దాము. మా నాయన పేరు అప్పటి నుండి రాజారెడ్డి గారు ఫాలోవర్గా నాయన ఉన్నాడు, వాళ్ళ పేరు నిలబెడదామనే కోరిక మీద దీంట్లో ఎంటర్ అయ్యాను. సో ఎంటర్ అయ్యారు, బాగానే ఉంది, సీటు కూడా కన్ఫర్మ్ చేశారు. ఇటు మంత్రి పెద్దిరెడ్డి ఆశీస్సులు కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంది. సో ఎలా ఉంది ఈ 10 ఏళ్లలో ఇక్కడ వైసీపీకే విజయం కట్టుబెట్టారు మదనపల్లి వాసులందరూ కూడా, ఏం అభివృద్ధి జరగలేదని చాలా వరకు చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే వినిపిస్తున్నాయి. మీకు తెలిసి ఏం జరిగింది అభివృద్ధి? యాక్చువల్గా అభివృద్ధి అంతా జరిగిండేది ఈ గవర్నమెంట్లోనే. చాలామందికి ఇప్పుడు మన మదనపల్లి ఎన్ని స్కీమ్స్ కానీ, ఎస్పెషల్లీ ఈ కాలంలో ఈరోజు కరోనా పీరియడ్లో కానీ దీంట్లో కానీ 10 మంది ప్రజలు బతికి హ్యాపీగా ఉండారంటే ఈ గవర్నమెంట్లోనే సాధ్యమైంది. లేకపోతే ఆ టైంలో ఏ గవర్నమెంట్ కూడా వాళ్ళు పట్టించుకునే వాళ్ళు కాదు. అంతా గవర్నమెంట్ పట్టించుకొని ఈ మంచి మంచి స్కీమ్స్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చాలా వరకు ప్రజలకు ఆదుకున్నారు. ప్లస్ డెవలప్మెంట్ కూడా ప్యారలల్గా జరుగుతూనే ఉంది. అన్ని స్కీమ్స్ కానీ ఇప్పుడు చూడండి, ఏ విలేజ్ కూడా గ్రామ సచివాలయాలు కానీ, ఆర్బీకేలు కానీ, హెల్త్ క్లినిక్లు కానీ ప్రతి ఎఫిషియెంట్గా టోటల్ ఇప్పుడు ఒక సామాన్య వ్యక్తి మండలానికి వచ్చే పనే లేదు. వారి గ్రామ సచివాలయం పరిధిలోనే వాళ్ళ అన్ని సమస్యలు సాల్వ్ అయిపోతున్నాయి. దానికంటే పెద్ద అచీవ్మెంట్ ఏం లేదు. లేదా ముందు ఒక ఎండిఓ గారు కానీ, ఒక ఎంఆర్ఓ దగ్గర కానీ తిరగాలంటే వాళ్ళు చాలా ఫీల్ అయ్యేవాళ్ళు, ఆడిపోయి కాసుకొని ఉండడం వల్ల. ఇప్పుడు డైరెక్ట్ పోతున్నారు, వాలంటీరే వాళ్ళ ఇంటి దగ్గర వస్తూ ఉన్నారు, సమస్యలు తీరిపోతూ ఉన్నాయి. కాబట్టి పెద్దగా సమస్యలు అనేవి ప్రజలకు ఏమీ లేవు. ఇప్పుడు ఇంకా బ్యాలెన్స్ ఏదైనా ఉంటే హెచ్చుతగ్గులు ఉన్నాయి, మౌలిక సదుపాయాలు అవన్నీ ఉన్నాయి. అది కూడా ఈసారి ప్రభుత్వం వచ్చిందంటే ఫస్ట్ టాప్ ప్రయారిటీ కింద అన్ని రోడ్లు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ అన్ని. నేను సివిల్ ఇంజనీర్ నేను, కాబట్టి నాకు నా కన్నంతా డెవలప్ మీదే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా డెవలప్ చేస్తాము. ప్రజలకు అన్ని ప్రాబ్లమ్స్ కూడా మేము సాల్వ్ వాటర్ తాగండి సార్. ఇప్పుడు మీరు చెప్పినట్టు సంక్షేమ ఫలాలు అయితే కూడా ప్రతి ఇంటికి చేరుతున్నాయి, ప్రతి పల్లెకి చేరుతున్నటువంటి పరిస్థితి. అభివృద్ధి వేరు, సంక్షేమం వేరు. అభివృద్ధి చూసుకుంటే ఎక్కడ కూడా కనీసం రోడ్ వైడింగ్ కూడా జరగనటువంటి పరిస్థితి మదనపల్లిలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇది కాదని చెప్పలేనటువంటి నిజం. రోడ్ వైడనింగ్ పరిస్థితి, ట్రాఫిక్ సమస్య కూడా మదనపల్లికి ఉంది. ఈసారి దాని మీద టాప్ ప్రయారిటీ పెడతాము. నేను కానీ ఈసారి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే మేము వచ్చి ఇంటలెక్చువల్స్తో ఒక మీటింగ్ పెట్టించాలని ప్లాన్ చేశాను. ఒక 3 నెలలకు ఒక మీటింగ్ పెట్టిస్తాను. అంటే రాజకీయంగా అతీతంగా ఒక చోట మీటింగ్ పెట్టించేసి వాళ్ళ సూచనలు సలహాలు తీసుకొని, అంటే మాదే ఇంప్లిమెంట్ చేయాలని లేదు, వాళ్ళందరిది సూచన సలహాలు తీసుకొని ఒక మీటింగ్ పెట్టి ఒక డ్రాఫ్ట్ మాది రెడీ చేసి ఏమేమి చేయాలని కనుక్కొని హైయర్ అథారిటీ మిథునన్న దగ్గర పోయి, పెద్దిరెడ్డి రామచంద్ర దగ్గర పోయి, సీఎం జగన్ గారి వాళ్ళ పరిధిలో తీసుకుని పోయి ఖచ్చితంగా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం. 5 ఏళ్లలో ఖచ్చితంగా చేసి చూపిస్తాము. నా మీద ప్రజలు కూడా నమ్మకం ఉంది, ఖచ్చితంగా గెలిపిస్తామని చెప్పి ఆడిపోయినా నాకు చాలా వరకు ఇది చేస్తూ ఉన్నారు, ఖచ్చితంగా చేస్తాం. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే నవాజ్ బాషా కొద్దిగా అసంతృప్తిగా ఉన్నారు, ఆయన పేరు లేదనేసి అని. సో ఆయన కూర్చోబెట్టి మిమ్మల్ని కూర్చోబెట్టి మీ అధినేత ఏమన్నా మాట్లాడడం జరిగిందా? ఖచ్చితంగా నిషార్ అహ్మద్ గెలుపుకి కృషి చేయాలని చెప్పి ఏమైనా సర్దుబాటు చేసేటువంటి మాటలు ఏమైనా జరిగాయి? ప్రస్తుతానికి అయితే మన నిస్సంగా ఉండేది వాస్తవమే, కానీ మాకు కూడా ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి పోయి ఆయన కలవమని. మేము కూడా ఈరోజు రేపు ఆయనతో కలుస్తాము. ఆయన మా నాయన చాలా క్లోజ్ ఫ్రెండ్స్, ఆ కాలం నుండి మా చాలా ఫ్రెండ్స్. ఇద్దరు కలిసి కొన్ని సంవత్సరాలు జామియా మసీద్కు సేవ చేశాను. కాబట్టి ఖచ్చితంగా ఆయన నా తమ్ముడు మాదిరి ఆయన, నేను ఖచ్చితంగా ఆయన దగ్గర పోతాను. నాకేమంటే నేను ఉద్యోగస్తుంది కాబట్టి నాకు గ్రూపులు గీపులు ఏమీ లేవు, అందరు కలుపుకొని పోవడం నా లక్ష్యం. ఇది ఖచ్చితంగా వాళ్ళ ఇంటి దగ్గర పోతాను. ఆల్రెడీ చిప్పాడి సార్తో కూడా మాట్లాడినాను, మన నరేషన్ కూడా మద్దతు ఇస్తామని చెప్పినారు. అందరినీ కలుపుకొని మన వెయిటింగ్ వచ్చి మనము ఎంపీ గారు వస్తారని చెప్పి వెయిటింగ్లో ఉన్నాము. వాళ్ళు వస్తానే అందరూ కలిసి ప్రజల ముందుకు పోతాం, డౌట్ వెళ్ళదు దానికి. నవాజ్ బాషా కూడా నాకు మద్దతు ప్రకటిస్తారు, ఖచ్చితంగా ప్రకటిస్తారు. క్యాడర్ ఏముంటుంది సార్? మదనపల్లి క్యాడరు నిషార్ అహ్మద్ని తన వ్యక్తిగా భావిస్తుందా? ఖచ్చితంగా భావిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రజలు ఏమంటే, ఇక్కడ మన మదనపల్లి వరకు నేను చూసిన వరకు ఈ క్యాడర్ ఏమంటే అధిష్టానం ఆదేశాల ప్రకారం ఉంటారు వాళ్ళు. నేను కూడా వాళ్ళకి అదే చెప్తున్నా, ఈరోజు నాకు వచ్చింది నాకు చేయండి, రేపు నాకు టికెట్ రాలేదు అనుకోండి, ఎవరికి వచ్చినా మీరు సంతోషంగా చేయండి, నాకే మీరు ఇంతకుముందు మీరు ఆర్డర్ చేశారే అనే భేదాభిప్రాయాలు నాకు లేవు. పార్టీ ముఖ్యం. నేను కూడా అంతే, నాకు రాకపోయినా నేను పార్టీ ఆదేశాల ప్రకారం చేయాల్సింది, ఖచ్చితంగా చేస్తాను. నిన్న
ఏదైతే ప్రస్తుత ఎమ్మెల్యేతో కూడా మాట్లాడడం జరిగింది, ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. ఆయన ఏమంటాడంటే లోకల్గా ఉండేటువంటి లీడర్లు భూదందాలకు పాల్పడేటువంటి వ్యతిరేకతని దానివల్లే నేను ఇప్పుడు ఇక్కడికి నిలిచిపోయేటువంటి పరిస్థితి ఉంది, వాళ్ళని నేను అరికట్టగలిగాను, వచ్చే వాళ్ళు ఏ విధంగా ఉండబోతారనేటువంటి ప్రశ్న ఆయన చాలా వరకు ఆయన దీని అంతా నివారించినారు. అది వాస్తవమే. ఎందుకంటే ఆయన చేసిండే సొంత పార్టీ నాయకులే, సొంత పార్టీ అనేది ఏమీ లేదు. సొంత పార్టీ అనేది ఎవరు ఉండరు దీంట్లో. మామూలుగా పార్టీని ఆసరాగా తీసుకుని వచ్చే వాళ్ళు ఉంటారు, కానీ దాని వరకు ఆయన బాగా నివారించినారు. దానికంటే మెరుగ్గా, దానికంటే మంచిగా మేము చేస్తాము, ఖచ్చితంగా చేస్తాము. నవాజ్ బాషా నడిచిన దారిలోనే నేను నడిచి నీట్గా ఏం చేయాలో అది చేస్తాము. డైరెక్ట్గా ఇంకా మీదట ఏమీ ఫర్దర్గా ఏది జరగకుండా మేము హామీ ఇస్తాం. సో మొదటిసారి క్రియాశీలక రాజకీయాల్లో అడుగు పెట్టారు మీరు. ఎలా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షాల పరిస్థితి ఏ విధంగా ఉంది? మదనపల్లిలో ప్రతిపక్షం శక్తి ఏ విధంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు? ఇప్పుడు మన రాష్ట్ర రాజకీయాలు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విజన్ ఉంది. విజన్ ఉండే వ్యక్తి ఆయన. మిథునన్న సాయం కానీ వాళ్ళని ఒక విజన్తో ముందుకు పోయే వ్యక్తులు. ఫర్ ఎగ్జాంపుల్ మదనపల్లికే ఇప్పుడు టికెట్ ఈ రోజుకే వాళ్ళు అనౌన్స్ చేసేసినారంటే వాళ్ళ విజన్, వాళ్ళ ఇది అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు కూడా తంటాలు పడుతూ ఉన్నారు వాళ్ళు అనౌన్స్ చేసుకునేదాన్ని. లోపల ఏదో కుమ్లాట్లు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి వాళ్ళు. కాబట్టి వాళ్ళు నాకు తెలిసి అంత పబ్లిక్లో కూడా వాళ్ళకి అంత ఇది లేదు. ఎక్కడ చూసినా మంగళహారతులు వచ్చి దీనికే తెస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీకే ప్రజలు ఇది చేస్తూ ఉన్నారు. టీడీపీ వాళ్ళు ఇంతవరకు క్యాండిడేట్ను డిసైడ్ చేసుకునే స్టేజ్లో కూడా లేరు. కాబట్టి దీన్ని బట్టి ఒక అర్థం చేసుకోవచ్చు మీరు ఎవరికి ఎట్లుందని. ఇంకా చాలా వరకు అదర్ పార్టీస్ నుండి కూడా వలసలు కూడా మన పార్టీలోకి వస్తాం. సో ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా యాజ్ ఏ ఇంజనీర్గా మదనపల్లి రూపురేఖల్ని పూర్తిగా మార్చడానికి ఎలాంటి స్కెచ్ని ప్రిపేర్ చేసి మైండ్లో పెట్టుకుంటున్నారు? నేను వచ్చి మదనపల్లి యాక్చువల్లీ నేను ఇంజనీర్ కాబట్టి నాకు డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద, డెవలప్మెంట్ మీద చాలా అవగాహన ఉంది. ఎందుకంటే 30 సంవత్సరాలు ఈ ఉద్యోగమే చేశాను. కాబట్టి నా ఫోకస్ అంతా సంక్షేమ పథకాల వరకు మన జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటూ ఉన్నారు. చాలా సంతోషం. అది బాగా జరుగుతూ ఉన్నాయి. అన్ని సచివాలయాల్లో కూడా కరెక్ట్ ఇంటికాడు పోయి వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలు అందుతూ ఉన్నాయి. ఇంకా వచ్చింది ఇంకా డెవలప్మెంట్ గురించి నా ఫస్ట్ ప్రయారిటీ ఏముంటుందో రింగ్ రోడ్ ఫామ్ చేయాలి. అవుటర్ రింగ్ రోడ్, ఒక రింగ్ రోడ్ ఫామ్ చేసి బైపాస్ రోడ్ టౌన్లో 2 పక్కల కలిసింది, కానీ 2 పక్కల బైపాస్ రోడ్ అది కానీ కలిసిందంటే ఒక 30% ట్రాఫిక్ సమస్య తీరుతుంది. తర్వాత ఒక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కానీ, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇక్కడ పెట్టి ట్రాఫిక్ సమస్య ఎక్కువ ఉంది, దానికోసం దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలా. ప్లస్ వచ్చింది సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ను పక్కగా నీళ్లు నిలబడి నీళ్లు సప్లై అయ్యేటట్టు చూడాలా అని చాలా వరకు ప్లాన్స్ పెట్టుకున్నాము. ఖచ్చితంగా చూస్తాము, చేస్తాము. రైట్ సార్, థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ది బెస్ట్. సో అది మొత్తం మీద ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఇంజనీరింగ్గా పనిచేస్తూనే తనకు ప్రజాసేవ చేయాలి అనేటువంటి ఒక మక్కువ పుట్టింది. తన తండ్రి రాజకీయాల్లో ఉండటం, ఇటు రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఆప్తులుగా ఉండటంతో ఆ పార్టీలోనే పోటీ చేయాలని నిర్ణయించుకొని అవకాశం అడగగానే ఇటు అభ్యర్థిగా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మదనపల్లిలో ఉండేటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే కావచ్చు, ప్రస్తుతం ఉండేటువంటి క్యాడర్ కావచ్చు, అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తూ ప్రజలకు మంచి చేసే విధంగా సంక్షేమం జగన్మోహన్ రెడ్డి చూసుకుంటే అభివృద్ధి అనేటువంటి ఒకే ఒక నినాదంతో ముందుకెళ్తూ ఉంటాను. నాకున్నటువంటి ఈ అవకాశం ఇచ్చినందుకు ఇటు మంత్రి పెద్దిరెడ్డితో పాటు సీఎం జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలుపుతూనే మదనపల్లి ప్రజానికానికి తనని గెలిపించమని విజ్ఞప్తి చేస్తున్నారు నిషార్ అహ్మద్. వీడియో జర్నలిస్ట్ మణికంఠతో లోకేష్ రిపోర్టింగ్ ఫర్ RTV, మదనపల్లి.